వాసివాడి తస్సదియా ఈసారి పండక్కి వస్తున్నాము కొడుతున్నాము అనే డైలాగ్ 2016 జనవరిలో సంక్రాంతికి ముందు ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో అప్పటి వరకు డౌన్ఫాల్స్ ఫేస్ చేసిన కింగ్ అక్కినేని నాగార్జున లైఫ్లో ఒక పెద్ద మైల్ స్టోన్గా నిలవబోయే మాట, తర్వాత అదే మైల్ స్టోన్ని సెట్ చేసిన ఒక సినిమా సోగ్గాడే చిన్నినాయన. సో మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది. 11 ఏళ్ల తర్వాత సినిమా రాబోతోంది. సో అప్పుడు ఏదైతే డౌన్ఫాల్స్ ఫేస్ చేసింది నాగార్జున గారు, సంక్రాంతికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని పరిచయం చేసిన సీనియర్ హీరో అని ఎప్పుడైతే మనం మాట్లాడుకున్నామో, మళ్ళీ ఆ సినిమాకి మళ్ళీ ఇంకొక స్టార్ట్ పుష్ అయితే రాబోయింది. సో దానికి సందర్భంగా ఒక అన్నపూర్ణ వాళ్ళు ట్వీట్ అయితే వేయడం జరిగింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ డేట్ కూడా లాక్ చేశారు. 15వ జనవరి 15, 2027న సినిమా అయితే రాబోతోంది. సోగ్గాడే సీక్వెల్ ఏదైతే బంగారాజు 2022లో వచ్చిందో అదే టైప్ ఆఫ్ సినిమా మళ్ళీ మనం చూడబోతున్నాము. ఇది ఇంకొక ముందంజు సీక్వెల్ అనుకోవచ్చు సోగ్గాడే సిరీస్కి. సో ఆ ట్వీట్ ఒకసారి చూస్తే, వాసివాడి తస్సదియా వచ్చే 15వ జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాళ్ళు వస్తే పండగ ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది కదా, డేట్ మార్క్ చేసుకోండి. ఈసారి వస్తున్నాము కొడుతున్నాము. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, సోగ్గాడు రావట్లేదు, సోగ్గాళ్ళు వస్తున్నారు. సో ఈసారి ముగ్గురు హీరోస్, అక్కినేని ఫ్యామిలీ మెయిన్ పిల్లర్స్ నాగ చైతన్య, అఖిల్ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నారని తెలుస్తోంది, అలాంగ్ విత్ కింగ్ అక్కినేని నాగార్జున గారు. సో సోగ్గాళ్ళు సంక్రాంతికి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సంక్రాంతి సినిమాల కాన్సిక్వెన్సెస్ మనం చూస్తే, మనకు ఆల్రెడీ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు బాబీ కొల్లి డైరెక్షన్లో ఇంకో సినిమా రాబోతోంది. అది కూడా సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటు నందమూరి బాలకృష్ణ గారు, ఇప్పుడు నేను ఏం చెప్తానో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఒకసారి జై బాలయ్య అని కొట్టేసేయండి కామెంట్స్లో. సో ఆ నందమూరి బాలకృష్ణ గారు కూడా గోపీచంద్ మలినేని గారితో సినిమా అయితే రాబోతోంది. ఏదైతే బాంబే మాఫియా బ్యాక్డ్రాప్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు స్క్రిప్ట్ వర్క్ కూడా వైజాగ్లో పూర్తయిపోయింది. సో ఆ సినిమా సంక్రాంతికి ఫిక్స్ చేసుకుంటోంది తన డేట్ అని అయితే మనకు తెలుస్తుంది. ఈసారి బాలకృష్ణ గారు ఇంకెంత యూనిక్గా కనిపించబోతున్నారో చూడాలి. సో దాంతోపాటు విక్టరీ వెంకటేష్ గారు అనిల్ రావిపూడి గారితో సినిమా రాబోతోంది. సంక్రాంతికి మళ్ళీ వస్తున్నామని టైటిల్ కూడా ఫిక్స్ చేసేస్తున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ ముందుందని. సో ఇది కూడా సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ కాబట్టి సో ఇది ఇంకెంత యూనిక్గా ఉండబోతోంది. అండ్ ప్రీవియస్గా మనం చూసుకోవచ్చు, రగడ, కేడి, గ్రీకు వీరుడు, గగనం ఇలాంటి ఫ్లాప్స్, ఇలాంటి డిజాస్టర్స్ చూసిన నాగార్జున గారి లైఫ్లో ఇంకొక కంబ్యాక్, లేదా మనం అంటే కంప్లీట్గా ఫ్యామిలీ సినిమా కాబట్టి అక్కినేని ఫ్యామిలీ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అది నాగార్జున గారి అకౌంట్లో వెయ్యలేం కాబట్టి, సో వాట్ నాగార్జున గారు నెక్స్ట్ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ పడింది ఆడియన్స్లో. ఇంకా నాగార్జున గారు ఏం సినిమాలు చేస్తారు అనే క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ ఇచ్చిన ఆయన మాటలు, వస్తున్నాము కొడుతున్నాము ఈసారి జనవరి 15, 2016లో సోగ్గాడేతో మీ అందరినీ మెస్మరైజ్ చేస్తానన్న నాగార్జున గారు ఏదైతే మాట చెప్పారో, మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకున్నారు. ఈసారి కూడా 10 ఏళ్ల తర్వాత ఇంకా సంక్రాంతికి 11 నెలలు ఇంకా ఉంది. 11 నెలల ముందే రిలీజ్ డేట్ 15 జనవరిన ఫిక్స్ చేసుకోవడం అనేది పెద్ద విశేషం అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు అఖిలక్కినేని, నాగ చైతన్య రోల్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ చాలా యూనిక్గా ఉండబోతున్నాయి అని చెప్పి తెలుస్తోంది. ఈసారి ఎన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో సంక్రాంతి ఇంకెంత వైభవంగా, ఇంకెంత ఉత్కంఠంగా ఉంటుందనేది నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు, సురేందర్ రెడ్డి గారి సినిమా కూడా రాబోతుంది కాబట్టి ఈ సినిమా యొక్క రన్ మీరేమనుకుంటున్నారు? అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్తో పాటు మన ఏషియన్ డిస్ట్రిబ్యూషన్స్తో కూడా కొలాబరేట్ అయ్యి ఈ సినిమాని వాళ్ళు ఓన్ ప్రొడక్షన్, ఓన్ డిస్ట్రిబ్యూషన్తో చేస్తున్నారు. సో ఇంకెంత బాగుంటుందనేది ముందు మనం వెయిట్ చేయాల్సిందే.
సో ఈసారి పండక్కి 15వ జనవరి 2027 సినిమా అయితే ఫిక్స్ అయిపోయింది. సో ఈ సినిమా గురించి మీ యొక్క కమెంట్స్ ఏంటి? సోగ్గాడే చిన్ననైనా మీలో ఎంతమందికి ఇష్టం అనేది కింద అయితే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.